నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. అయితే మీకు మరొక అంశాన్ని కూడా విశ్లేషణ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆమన్గల్ మున్సిపాలిటీలో మరి కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వానికి అందరూ కూడా మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. అసలు కాంగ్రెస్ పార్టీతో పొత్తొద్దన్నోడు నువ్వెందుకు అభినందనలు చెప్తున్నావని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చెప్తూ ఉన్నాను. మీ ఒక్క సీటు తోటి ఈరోజు మీరు అంటే తర్వాత పత్తెనాయకు వచ్చారు. తర్వాత మీ ఎక్సెప్షన్ అవన్నీ ఓట్లుంటాయి. ఎందుకంటే ఏది మాట్లాడిన కొంతమంది అది ఇట్లా ఇది అంటారు కనుక ఒక్క సీటుతోని గెలిచి ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ సీటును సునాయాసంగా ఎలాంటి కష్టం లేకుండా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవరోధాలు లేకుండా ఆటంకాలు లేకుండా మరి చేయించుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. ఇంతటి చా చా చాతుతను ప్రదర్శించిన మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక బంగారు పంజరాన్ని అల్లి అక్కడ పెడితే మరి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక పిట్ట మరి ఆ పంజరంలో మరి బంధించబడింది. అంటే ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు ఇది బంగారు పంజరమే కదా, ఇది బంగారు పంజరమే కదా. అంటే పంజరం ఏదైనా పంజరాన్ని బంధించడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంతర్గతంగా లోపట అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది తెరపైకి రానియకుట్ట నొక్కి పెడుతూ ఉన్నారు. అదొకటి. మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ లబ్ధి చెందింది లాభపడింది ఎవరై అంటే ఏ కష్టం లేకుండా కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వారికి ఎందుకు అభినందన తెలిపానంటే ఒక్క సీటుతోటి చరిత్ర సృష్టించిన ఘనత మన కల్వకుర్తి కాంగ్రెస్ నాయకత్వాన్ని. చక్కటి తెలివిని ప్రదర్శించి పార్టీ పురోగతికి పాల్పడిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే చేతికి మట్టి అంచకుండానే వాళ్ళు గొడవ పడేలా, వాళ్ళు బీఆర్ఎస్ గొడవ పడేలా వారి పార్టీలోని అంతర్ముఖ అసహనాన్ని సృష్టింపజేయగలిగిన శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. జై శ్రీరామ్. అందుకే కసిరెడ్డి నారాయణ గారికి మీ విజయానికి, మీ కృషికి, మీ పట్టుదలకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాతా, జై జవాన్, జై కిసాన్. మన వీడియోలు నిరంతరం చూస్తూనే ఉండండి. ఎందరో మహానుభావులు యూట్యూబ్ వేదిక పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా అందించండి. మరి ప్రశ్నించే గొంతుగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ప్రతి ఒక్క యువకుడు ప్రశ్నిస్తేనే మనం సమాజం ముందుకెళ్తుంది. నేనొక్కడిని అనుకుంటే సాధ్యం కాదు. ఒకరొకరు మద్దతు ఇస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.